వెల్కమ్ టు శ్రావణీస్ మీడియా. ప్రస్తుతం ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉంది అంటే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి సర్కార్ అని అంతా చెబుతారు. అయితే ఇది చెప్పుకోవడానికి మాత్రమే అని మళ్లీ రుజువు అవుతుంది. ఏపీలో 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించింది. 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఇంకా చెప్పాలంటే 11 సీట్లు మాత్రమే రావడంతో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు తాను అసెంబ్లీకి వచ్చేది లేదని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భీష్మించుకుని కూర్చున్నారు. ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోందని వైసీపీ నేతలు పదే ఆరోపణలు చేస్తున్నారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలపైన తప్పుడు కేసులు పెట్టి జైలులో పెడుతున్నారని, వైసీపీ నేతల ఇళ్లపైన దాడులకు తెగబడుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. కేసుల పేరుతో భయపెడుతున్నారనేది ప్రధాన ఆరోపణ. అయితే వాస్తవ పరిస్థితులు మాత్రం పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఏపీలో ఇప్పటికీ వైసీపీ పాలనే సాగుతోంది అనేందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇందుకు అసెంబ్లీ కూడా సాక్షిగా నిలిచింది. పెద్దల సభ అనే పేరున్న సభలో ప్రజాప్రతినిధిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ వైసీపీ ఎమ్మెల్సీ ఎక్కడ ఉన్నాం, ఏం మాట్లాడుతున్నా అనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీ నేతల వైఖరికి అద్దం పడుతున్నాయి. మండలిలో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సందర్భంగా వైసీపీ నుంచి సస్పెన్షన్కు గురైన దువ్వాడ శ్రీనివాస్ వ్యవహరించిన తీరు అత్యంత జుగుప్సాకరంగా మారింది. వైసీపీ సస్పెండ్ చేసినప్పటికీ ఆ పార్టీతోనే అంటకాగుతున్నారు దువ్వాడ. తాజాగా మంత్రి అచ్చెన్నాయుడును ఉద్దేశించి ఏకంగా పెద్దల సభలోనే ఆంబోతు అంటూ సంబోధించాడు దువ్వాడ. ఒక మంత్రి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి గురించి ఇంత అగౌరవపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఏమిటని అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడైతే ఏకంగా అచ్చెన్నాయుడు ఇంటి ముందు జీపు ముందు కత్తి పట్టుకుని కూర్చున్న దువ్వాడ రారా నా కొడక అంటూ రాయలేని భాషలో రెచ్చిపోయాడు. అలా చేసినందుకే దువ్వాడను ఎమ్మెల్సీ చేశారు జగన్. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 60 ఏళ్ల వయసులో 30 ఏళ్ల వయసున్న యువతితో ప్రేమాయణం సాగిస్తూ భార్య, 2 ఆడపిల్లలను నడిబజారులో వదిలేశారు దువ్వాడ. అలాగే మాధురి భర్తకు విడాకులు ఇవ్వకుండానే ఆమెతో సహజీవనం ప్రారంభించారు. దీంతో తమ పరువు పోయినట్లుగా భావించిన వైసీపీ అధినేత దువ్వాడను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. చీ తూ పో అన్నా సరే వైసీపీ చూరు పట్టుకునే దువ్వాడ వేలాడుతున్నాడు. ఇప్పుడు అదే వైసీపీ నేతల అండతో మంత్రి అచ్చెన్నాయుడుపై నోటికి వచ్చినట్లు వ్యాఖ్యలు చేశారు. తాను ఏం చేసినా ఎవరు ఏమి చేయలేరనే ధీమా దువ్వాడ వ్యాఖ్యల్లో ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు ఇదే అచ్చెన్నాయుడుతో పాటు కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు వ్యవహారం కూడా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై తప్పుడు వార్తలు రాస్తున్న పత్రికల యాజమాన్యంతో బాబాయ్, అబ్బాయి చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. వెన్నుపోటు పార్టీ అధినేత చంద్రబాబు అంటూ తాటికాయంత అక్షరాలతో వార్తలు రాసిన ఓ పత్రిక యజమానికి కింజరపు కుటుంబం సకల మర్యాదలు చేస్తోంది. ఆ పత్రిక యజమాని రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు కూడా. అతనికి ఓవైపు ధర్మాన ప్రసాదరావు అండ, మరోవైపు సస్పెండ్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఆశీస్సులు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అయినా సరే అలాంటి వారినే బాబాయ్, అబ్బాయి చేరదీస్తున్నారనేది ప్రధాన ఆరోపణ. వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టే వైసీపీ నేతలు కూడా అచ్చెన్నాయుడును ఆంబోతు అని, రామ్మోహన్ నాయుడును రీల్స్ మంత్రి అని వ్యాఖ్యానిస్తున్నారు.